రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మారిస్తే రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మాకు ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా అవుతుంది. రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మార్చకుండానే రేపు 3 మున్సిపాలిటీలు చేసేటప్పుడు ఆ 3 మున్సిపాలిటీల స్వరూపంతో పాటుగా రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రంగారెడ్డి జిల్లాను తీసుకుపోయి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఎక్కడ పోవాలి అనేటువంటిది కాకుండా ఉండేటువంటి దాంట్లోనే మీరు 3 కార్పొరేషన్లు చేసినప్పుడు ఒకటి రంగారెడ్డి జిల్లా కార్పొరేషన్గానే చేయాల్సినటువంటి అవసరం 100% ఉన్నది అనేటువంటి మాట మీ ద్వారా ప్రజల పక్షాన నేను అక్కడ ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని వాళ్ళు అడుగుతున్నటువంటి నాకు రోజు ఒక 100 ఫోన్లు టెలిఫోన్లు చేస్తున్నారు. వేలాది మంది వచ్చి మీరు రంగారెడ్డి జిల్లా స్వభావం అంతా మారిపోతుంది, రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా పోతుంది. ఇంత పెద్ద రంగారెడ్డి జిల్లాలో ఈరోజు హైదరాబాదులో వచ్చే ఇన్కమ్ కంటే రంగారెడ్డి జిల్లాకు వచ్చేటువంటి ఇన్కమే ఎక్కువ ఉంది. గతంలో హెచ్ఎండిఏకు డబ్బులు ఇచ్చి జిల్లాలలో పెట్టుకుంటారు అధ్యక్ష. ఒక ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉండి ఆయన నియోజకవర్గంలో పెట్టిండు, ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండి ఆయన నియోజకవర్గంలో పెట్టిండు, ఇంకొక ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఆయన నియోజకవర్గంలో పెట్టిండు. రంగారెడ్డి జిల్లానేమో దీపం కింద చీకటిలాగా తయారైపోయిందనే మాట మీకు మీ ద్వారా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష.